తల్లి కడుపు కొత్త తెలిసిందాన్ని కదా ముత్యాలు, అందుకే అలా చేశాను. కానీ నేనిలా చేసినట్టు రాజు రూపలకి తెలీదు. చాలా సంతోషం అమ్మగారు. మేం పడే బాధ గురించి ఆలోచిస్తున్నారు, పిల్లల బాగు గురించి ఆలోచిస్తున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అమ్మగారు. అలా మాట్లాడతావేంటి ముత్యాలు? మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు, మీ ఇంటి మనిషిలాగా చూసుకుంటున్నారు. నేను మీ ఇంట్లో మనిషినైనప్పుడు మీ గురించి నేను ఆలోచించకుండా ఎవరు ఆలోచిస్తారు చెప్పు? మీరు మా ఇంటి మనిషి కాదమ్ముగురు, మా ఇంటి పాలిటి దేవత. అప్పలనాయుడు, నన్ను మనిషిగా మీ అందరితో సమానంగా ఉండనివ్వండి. దేవతను చేసి దూరం పెట్టకండి. మనందరి కోరిక రాజు రూప బాగుండాలి, రాజు రూపల కోరిక మనమందరం బాగుండాలి. కాబట్టి రాజు రూపలు బాగుండాలని కోరుకుందాం. తప్పకుండా అమ్మగారు. తమరు విశ్రాంతి తీసుకోండి. ముత్యాలు పద, అమ్మ వరాలు ధనాలు పదండి. దీపక్, నేను చెప్పినవన్నీ తెచ్చావా? తెచ్చాను మమ్మీ. స్వీట్స్ తెచ్చావా? తెచ్చాను మమ్మీ. ఫ్రూట్స్ తెచ్చావా? తెచ్చాను మమ్మీ. ఆ పూలన్నీ అరేంజ్ చేయించావా? చేయించాను మమ్మీ. అన్నయ్య, పింకీ గురించి మీరేమనుకుంటున్నారు అన్నయ్య? దేని గురించి అడుగుతున్నావు చంద్ర? అది పింకీ జీవన్తో హ్యాపీగా ఉండలేదన్నయ్య. ఆ విషయం నాకు కూడా తెలుసు చంద్ర. కానీ మన పింకీ ఆ జీవన్ గురించి ఎలా చెప్పిందో నువ్వు కూడా విన్నావు కదా. మనం ఏం చేయాలనుకున్నా వాళ్ళిద్దరూ మేజర్స్ కాబట్టి మనమేం చేయలేకపోతున్నాం. నాకు రూపెంతో పింకీ కూడా అంతే. కానీ పింకీ నోరు తెరిచి నిజం చెప్తే కానీ మనం ఏ యాక్షన్ తీసుకోలేం. అన్నీ మేము అనుకున్నట్టే జరుగుంటే ఈ మంచం మీద రూపతో కలిసి నేనుండేవాణ్ణి. ఇప్పుడు ఆ రాజు రూపాల కోసం నేను మంచం రెడీ చేయాల్సి వస్తుంది. వాళ్ళ కోసం పూలు పళ్ళు తేవాల్సి వస్తుంది. అంత నా కర్మ. ఈ దారుణాలన్నీ చూడటమే కష్టం అనుకుంటే అన్నీ మనమే దగ్గరుండి చేస్తున్నాం. ఈ కష్టాలు పగవాడికి కూడా రాకూడదురా. అవును మమ్మీ, ఈ ఫస్ట్ నైట్ జరగడానికే వీల్లేదు. అలా అనుకోకు దీపక్. మనం ఏమనుకున్నా దానికి ఆపోజిట్ గానే జరుగుతోంది. మనం ఏం అనుకున్నా అనుకోకపోయినా అన్నీ వాళ్ళకి ఫేవర్గానే జరుగుతున్నాయి కదా. చా, ఏం కాదులే అమ్మా. పిన్ని, పింకీ గురించి నువ్వేం ఆలోచించుకో. రాజు నేను ఉన్నాం కదా, పింకీకి ఏం కాదు. ఆ జీవన్ నుండి పింకీని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. నువ్వు ధైర్యంగా ఉండు. ఎలా ధైర్యంగా ఉండమంటావు రూపా? పింకీ మన కళ్ళ ముందే ఉన్నా కనీసం మన వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అంత భయపడుతుందంటే ఏమనుకోవాలి? రాజన్న అమ్మగారు చూసుకుంటానని చెప్పారు కదా. చిన్నమ్మగారు, 2 రోజులు ఓపికగా ఉండండి. అసలేం జరిగిందో తెలిస్తే గానీ మనం ఏమీ చేయలేం. ముందు ఏం జరిగిందో తెలుసుకుందాం. తమ్ముడు, అంతా రెడీ చేశాను తమ్ముడు. మంచిదక్క. అనయ్య, అనయ్య, అనయ్య. కరెక్ట్ టైంకి వచ్చింది మమ్మీ.
నమస్తే పెద్ద మావయ్య. నమస్తే చిన్న మావయ్య. నమస్తే పిన్ని. నమస్తే 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 అన్నయ్య. అందరూ బాగున్నారా? శ్వేత అన్నయ్య ఏంటన్నయ్య ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు? ఎప్పుడు చెల్లి చెల్లి అని ఈ చెల్లెల చుట్టే తిరిగేవాడివి. ఇప్పుడు పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతున్నావా? ఈ చెల్లిని ఇంటిని కూడా మర్చిపోయావు. అంతలా ఏం చేస్తుందిరా మా వదిన? వదినా బాగున్నావా వదినా? రే అన్నయ్య, ఏ మాటకు ఆ మాట చెప్పాలి. నీ సెలెక్షన్ సూపర్. ఇంతకీ ఈ సడన్ సర్ప్రైజ్ ఏంటి శ్వేత? అదంతా పెద్ద కథ అన్నయ్య. హాయ్ రూపా. హాయ్ రాజు. ఇక్కడ అందరూ ఏదో హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నారు. వీళ్ళ మూడ్ని ఎందుకు చెడగొట్టాలి గాని? నూరా, నీతో మాట్లాడాలి. రాజు, ఈ శ్వేత వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్తోనే వచ్చింటుంది. మీరు ఇంకా రెడీ కాలేదేంటి? రాజు, రూపా, వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి రెడీ అవ్వండి. త్వరగా వెళ్ళండి, ముహూర్తానికి టైం అవుతుంది. పదండి. రాజు రూపలకి ఇంతవరకు ఫస్ట్ నైట్ అవ్వలేదంటే నేను షాక్ అయ్యాను. వాళ్ళు నాటకాలాడి రాజుతో నాకు జరగాల్సిన పెళ్లిని చెడగొట్టారు. ఇప్పుడు నేను కూడా వాళ్ళ ఫస్ట్ నైట్ని చెడగొడతాను. ఆ తర్వాత ఏదో ఒకటి చేసి రాజుని నా సొంతం చేసుకుంటాను. నీ ఇష్టాన్ని ఎప్పుడైనా కాదన్నా శ్వేత, అలానే చెయ్యి. ఈ అన్నయ్య సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది. అంతేకాదు, మీ వదిన సపోర్ట్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఫస్ట్ నైట్ జరగకుండా ఆపే పూచి నాది. చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోవడం లేదు తమ్ముడు. అవునక్క. ఆశీర్వాదం తీసుకోండి. సుపుత్ర ప్రాప్తిరేస్తో. మమ్మీ, వీళ్ళని ఇలా చూస్తుంటే నా 2 కళ్ళని నేనే పొడుచుకోవాలనిపిస్తుంది మమ్మీ. పాలు తీసుకురమ్మందారా?
అన్నయ్య, ఇంతకాలం వీళ్ళ మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ ఇప్పుడు నా కళ్ళ ముందే వాళ్ళు ఫస్ట్ నైట్కి రెడీ అయిపోతున్నారు. ఈ ఫస్ట్ నైట్ని ఎలా అయినా సరే ఆపి తీరుతాను. ఫస్ట్ నైట్ మనకి ఇష్టం లేకపోయినా ఫీల్ అయితే బాగుంది కదా రాజు. మన లైఫ్లో ముఖ్యమైన ఘట్టాలని ముందే ఇలా ఎదురైపోతున్నాయి రాజు. కానీ పెళ్ళి చాలా ముఖ్యమైన ఘట్టం. కానీ మనకి పెళ్ళి జరుగుతుంది అని తెలియకుండానే మన పెళ్ళి అయిపోయింది. మనం భార్యాభర్తలుగా కలిసి ఉంటామనే విషయం తెలియకముందే బస్తీలో ఒకే ఇంట్లో భార్యాభర్తలుగా ఉన్నాం. ప్రెగ్నెంట్ కాకుండానే ప్రెగ్నెంట్ లాగే 6-7 నెలలు నటించాను. ఇప్పుడు ఫస్ట్ నైట్ కూడా అలాంటి ఫీలింగే ఇస్తుంది రాజు. అవునమ్మయ్య గారు, నా వల్ల మీ లైఫ్లో జరగవలసిన ముఖ్యమైన ఘట్టాలన్నీ ఇలా సింపుల్గాను లేదా అబద్ధంగానూ జరిగిపోయాయి. మీ మంచితనానికి తగ్గట్టు, పెద్దయ్య గారి గౌరవానికి తగ్గట్టు ఒక్క ఘట్టం కూడా జరగలేదు. సారీ అమ్మాయి గారు. ఏ రైస్ పీస్, ఇంత అందంగా రొమాంటిక్గా డెకరేట్ చేసింది క్షమాపణలు చెప్పుకోవడానికి కాదు, మనం ఒకరికొకరం దగ్గర కావడానికి, ఒకరికొకరం ఏకమైపోవడానికి. అన్నయ్య, అన్నయ్య, ఒరే అన్నయ్య, 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 ఏమైంది శ్వేత? ముందు మా అన్నయ్య ఇక్కడ. అన్నయ్య, 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 ఒరే అన్నయ్య. ఏమైంది శ్వేత? అన్నయ్య, నువ్వు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఎందుకు? ఎందుకేంటన్నయ్య? మనకి గౌరవం లేని చోట మనం ఎందుకు ఉండాలి? నా గౌరవానికి ఏమైంది శ్వేత ఇప్పుడు? నేనొచ్చి ఇంతసేపైనా కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదంటేనే అర్థమవుతుంది నీకెంత విలువిస్తున్నారో. అయినా నీకంటూ ఇల్లుంది, అమ్మా నాన్నలున్నారు. అన్నిటికీ మించి నిన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగే నీ చెల్లెలుంది. అవన్నీ వదిలేసి ఇక్కడ ఉండడంలో అర్థమేంటన్నయ్యా? అదేంటమ్మా అలా అంటావు? మాకు మాత్రం ఎవరున్నారు? మా పిల్లలతో పాటు వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడే ఉండాలి అనుకున్నా ఉంటున్నారు. ఇప్పుడేంటి, నీకు నీళ్లు కావాలంతే కదా, ఉండు, కాఫీ కూడా తీసుకొస్తాను. కవర్ చేసిన చాలాంటి. ఏంటి, మీ పిల్లలు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా మీ ఇంట్లోనే ఉండాలని ఉంచుకున్నారా? లేదా మీ పరువు ఎక్కడ బజార్న పడుతుందో అని ఉంచుకున్నారా? శ్వేత, వింటున్నారు గాని నోటుకొచ్చినట్టు మాట్లాడకో. ఆడపిల్లవని ఊరుకుంటున్నాను. అసలు మీలాంటి వాళ్ళని నా ఇంటి గేటు కూడా తాకనివ్వను. మా పింకీని ఏం చేశారో ఏంటో కానీ తనని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టాడు మీ అన్న. మీ అన్న ఇంట్లో ప్రాణాలతో ఉంటున్నాడంటే అది కేవలం మా పింకీ వల్లే ఉంటున్నాడు. ఇప్పుడు వాడున్నాడన్న సాకుతో నువ్వొచ్చావు. నిన్ను కూడా మా పింకీ వాళ్ళే ఇంట్లోకి రానిచ్చాం తప్ప మా ఇంట్లో అడుగు పెట్టేంత గౌరవస్తులు కారు మీరు. నేనన్న దాంట్లో తప్పేముంది అంకుల్? రాజుని ఇంట్లోంచి గెంటేశారు కాబట్టి రాజు రోడ్డున పడితే రూప కూడా రోడ్డున పడుతుందని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నారు.
కానీ మా అన్నయ్యకేం కర్మ పట్టలేదు ఇల్లరిక మల్లుడిగా ఇక్కడ అడుక్కు తినడానికి. అంత కర్మ పట్టనప్పుడు మీ అన్నని తీసుకొని బయటికి పో. తమ్ముడు, నువ్వు సైలెంట్గా ఉండక. పింకీ మాకు బరువు కాదు, మా పరువు. ఆ పరువుని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంట్రా అన్నయ్య, విన్నావు కదా, ఇంకా ఇక్కడి నుంచి రాబుద్ది కావట్లేదా? వస్తాను శ్వేత. అన్నయ్య, వస్తానని లోపలికెళ్తున్నావేంటి? ఇంతకాలం మీ అన్నయ్య అంటే నేనొక్కనే శ్వేత. కానీ ఇప్పుడు ఒక్కనే కాదు, ఇద్దరం. మీ వదిన పింకీని కూడా తీసుకొస్తాను. పదొదినా, మనం వెళ్ళిపోదాం. అమ్మా పింకీ, నువ్వు మమ్మల్ని వదిలేసి ఉండలేవు, మేము నిన్ను వదిలేసి ఉండలేము. నువ్వు వెళ్ళకు పింకీ. నేను రానని వాళ్ళతో చెప్పమ్మా. పింకీ, ఇందులో ఎలాంటి బలవంతమూ లేదు. నేను కావాలి అనుకుంటే నాతో రా. మీ వాళ్ళు కావాలి అనుకుంటే నువ్వు ఇక్కడే ఉండు. చూడు పింకీ, నా విషయంలో మీ అక్క చాలా పెద్ద తప్పు చేసింది. ఆ తప్పుకి శిక్ష వేద్దామనుకుంటున్నాను. నేను బాధపడటం వల్ల నా ఫ్యామిలీ మొత్తం బాధపడింది. అందుకే నీ వీడియోలు మీ వాళ్ళకి చూపించి వాళ్ళని కూడా బాధ పెట్టాలని డిసైడ్ అయ్యాను. ప్లీజ్ అలా చేయకండి. మీరు చెప్పినట్టే అన్నీ చేస్తున్నాను కదా, అయినా ఎందుకలా చేస్తున్నారు? చాలా ఎక్కువ చేస్తున్నావు పింకీ. అవతల మీ అక్క బావకి ఫస్ట్ నైట్ జరుగుతోంది. వాళ్ళిద్దరి వల్ల మా ఫ్యామిలీ అంతా ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో నీకు తెలీదు. ఇప్పుడు నన్నేం చేయమంటారు? నీ ఇష్టం, నువ్వేమైనా చెయ్యి. కానీ ఈ ఫస్ట్ నైట్ మాత్రం జరగకూడదు. నన్ను క్షమించండి. నేను ఆ జీవన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? వాడు నిజంగా అంత మంచోడు కాదు పింకీ. అసలు ఏం జరిగిందో తెలియడం లేదు. ఎవరికి భయపడకుండా మాతో నిజం చెప్పు పింకీ.